ఒక చిన్న పల్లెటూరులో రామారావు అనే రైతు తన భార్య లక్ష్మి, కొడుకు రాము, కూతురు చిన్నుతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వారికి ఉన్న 2 ఎకరాల పొలమే వారి జీవన ఆధారం. ఆ పొలాన్ని నమ్ముకుని రామారావు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామారావు తన కొడుకు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఊరి చివర ఉన్న చిన్న ప్రభుత్వ పాఠశాలలో రాముని చేర్పించాడు. పొలం పనులతో ఎంత అలసిపోయినా సాయంత్రం ఇంటికి రాగానే కొడుకు చదువు గురించి అడిగి తెలుసుకునేవాడు. లక్ష్మి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ చిన్నపిల్ల అయిన తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చిన్ను ఇంకా బడికి వెళ్ళే వయసు కాదు. అందుకే తల్లితో ఇంట్లోనే ఉండేది. రామారావు కష్టానికి తగ్గ ఫలితం ఉండేది కాదు. వర్షాలు సకాలంలో పడక పండిన పంటకు సరైన ధర రాక అప్పులు పేరుకుపోయాయి. అప్పటికి అతను నిరాశ చెందలేదు. నా కష్టం ఈ నేలకు తెలుసు. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి. నా కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడైతే చాలు అనుకునేవాడు. కాలం గడిచింది. రాము చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. నాన్న కష్టాన్ని కళ్ళారా చూసిన రాము బాగా చదివి పెద్ద ఉద్యోగం సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించి కాలేజీలో సీటు సంపాదించాడు. రామారావుకు చాలా సంతోషం వేసింది. కానీ కాలేజీ ఖర్చులు తలుచుకుని దిగులు పడ్డాడు. అప్పుడు లక్ష్మి తన మెడలోని తాలుబట్టు తప్ప మిగిలిన నగలన్నీ తీసి, పొలం మనకు అన్నం పెడుతుంది, కానీ చదువు మన తలరాత మారుస్తుంది. వీటిని అమ్మి రాము చదువుకు వాడుకుందాం అని ధైర్యం చెప్పింది. తల్లిదండ్రుల త్యాగాన్ని చూసిన రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరింత పట్టుదలతో చదవసాగాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. మొదటి జీతం రాగానే రాము తన తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొనిచ్చాడు. తన చెల్లిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు. కొడుకు ప్రయోజకుడవ్వడం చూసి రామారావు, లక్ష్మి ఆనందానికి అవధులు లేవు. నీతి: కష్టాన్ని నమ్ముకున్న రైతు జీవితంలో కూడా చదువు వెలుగు నింపగలదు.